అధిక బరువు ఒబేసిటీ ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్య కింద మారిపోయింది. అయితే ఈ ఒబేసిటీని తగ్గించుకోవడానికి చాలామంది రకరకాల డీటాక్స్ డ్రింకులను వాడుతూ ఉంటారు. కానీ వాటితో ఇబ్బంది ఏమిటంటే వాటితోటి అసౌకర్యం, అలాగే ఆరోగ్యం క్షీణించడం. అలా కాకుండా బరువును తగ్గిస్తూనే ఆరోగ్యాన్ని పెంచేటువంటి ఒక అద్భుతమైన డీటాక్స్ వాటర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ వంటగదిలో ఉండేటువంటి అతి సాధారణ దినుసులతోనే శరీరంలో ఉండేటువంటి అదనపు కొవ్వుని వేగంగా కరిగించేయచ్చు. ఇది ఎలా సాధ్యమో మీకు తెలుసా? కేవలం ₹2 ఖర్చుతో తయారయ్యేటువంటి ఈ పానీయం మీ జీర్ణశక్తిని అద్భుతంగా రెట్టింపు చేయడంతో పాటుగా మలబద్ధకాన్ని పోగొడుతుంది. అది దీని ప్రత్యేకత. దీని వెనుకున్న శాస్త్రీయ రహస్యం ఏమిటి? శరీరంలో చాలామందికి వేడి ఉంటూ ఉంటుంది. ఇలాంటి వేడిని తగ్గించి చర్మం సహజంగా కాంతివంతంగా మారడానికి ఒకే ఒక్క పానీయం సరిపోతుంది. ఇది ఈ పానీయం ఎప్పుడు ఎలా తాగాలో మీకు తెలుసా? శరీరంలో ఉండేటువంటి విషతుల్యాలను బయటికి పంపి బరువును తగ్గించే ఈ సహజ సిద్ధమైనటువంటి పద్ధతి ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాన్ని మీరు పొందొచ్చు. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శరీరంలో ఉండేటువంటి ఆ విషతుల్యాన్ని బయటికి పంపుతూ బరువు తగ్గిస్తూ అదే సందర్భంలో ఆరోగ్యాన్ని పెంచే ఒక అద్భుతమైనటువంటి డీటాక్స్ డ్రింక్, ఈ పానీయం తయారు చేసుకునే పద్ధతిని, ఈ ముఖ్యాంశాన్ని తెలుసుకుందాం. మన వంటింట్లో ఉండేటటువంటి ఆ పోపుల పెట్టిలో ఉండేటువంటి దినుసులు శారీరక మెటబాలిజం అంటే ఆ జీవక్రియ రేటును పెంచుతూ కొవ్వుని కరిగించే శక్తిని కలిగి ఉంటాయి. కాకపోతే ఏది అనేది కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేసి వాడుకోవాలి. సాధారణంగా లభించే జీలకర్ర, వాము ఇలాంటి దినుసులతో ఈ డీటాక్స్ వాటర్ అనేది మీరు తయారు చేసుకోవచ్చు. దీని తయారీ ఏమిటి, ఎలా తయారు చేసుకోవాలి, ఇదంతా కూడా మనం తెలుసుకుందాం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. అద్భుతమైనటువంటి ఈ డీటాక్స్ వాటర్ తయారీ విధానం ముందు మనం తెలుసుకుందాం. శారీరక బరువును తగ్గించుకోవడానికి ఖరీదైన మందులు అవసరం లేదండి. కేవలం మన ఇంట్లో ఉండేటువంటి ఈ 4 ముఖ్యమైన పదార్థాలతో ఈ డీటాక్స్ వాటర్ అనేది మీరు సిద్ధం చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఏం చేయాలి? 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, వీటితో పాటుగా కొన్ని తాజా పుదీనా ఆకులు మీకు అవసరం అవుతాయి. ఈ పదార్థాల కలయిక అనేది కేవలం బరువు తగ్గటానికే కాకుండా శరీరంలో ఉండేటువంటి అంతర్గత అవయవాల పనితీరుని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ నీటిని తయారు చేయడానికి 1 లీటర్ నీటిలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ దినుసులన్నీ వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం సమయానికి ఈ పదార్థాల్లో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ ఆ నీళ్ళలోకి చేరతాయి. ఈ నీళ్ళని వడపోసుకొని 1 బాటిల్ లేదా జగ్గులో పోసుకొని రోజంతా కూడా కొద్దిగా తాగుతూనే ఉండాలి. ఇక దీని ఇంగ్రీడియంట్స్ తాలూకు ప్రత్యేకతలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. జీర్ణక్రియని మెరుగుపరిచే సోంపు దీంట్లో మనం కలిపాం. సోంపు అనేది డైజెషన్ అంటే ఈ జీర్ణక్రియని, ఈ ప్రక్రియని వేగవంతం చేయడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది కడుపు ఉబ్బరింపు అంటే బ్లోటింగ్, అలాగే గ్యాస్ సమస్యలని చాలా ఎఫెక్టివ్గా నివారించగలుగుతుంది. దీనివల్ల కడుపు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. సోంపు అనేది శరీరంలో ఉండేటువంటి ఆ మెటబాలిజాన్ని, ఆ జీవక్రియని మెరుగుపరుస్తుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరుగుతుంది. సాధారణంగా భోజనం తర్వాత సోంపు తినే అలవాటు మనకు ఉంది. అయితే ఈ డీటాక్స్ వాటర్ రూపంలో తీసుకోవడం వల్ల దాని ప్రభావం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు టీ పొడి ఉందనుకోండి, మీరు టీ పొడి నోట్లో వేసుకొని నమిలి నీళ్ళతో మింగితే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఆ టీ పొడిని నీళ్ళకి వేసి మరిగించి టీలా తయారు చేసుకుంటే ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఇది కూడా అంతే. తర్వాత ఇంగ్రీడియంట్ జీలకర్ర, కొవ్వుని కరిగించే ఒక దుడ్డు కర్ర అని చెప్పొచ్చు. జీలకర్ర అనేది శరీరంలో మెటబాలిజం వేగాన్ని పెంచి క్యాలరీని ఖర్చు చేయడంలో తోడ్పడుతుంది. ఇది ఇన్సులిన్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇది దీని ప్రత్యేకత. దీనివల్ల శరీరం కొవ్వుని మరింత సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతుంది. జీలకర్రలో ఉండేటువంటి పోషకాలు రక్తశుద్ధికి కూడా ఉపయోగపడతాయి. అధిక బరువుతో బాధపడే వాళ్ళకి జీలకర్ర నీళ్లు అనేది ఒక దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. ఇది కేవలం పొట్ట చుట్టూ ఉండేటువంటి కొవ్వునే కాదండి, శరీరంలో ఉండేటువంటి ఇతర భాగాల్లో ఉన్న కొవ్వును కూడా గీరి బయటికి తెచ్చేసేసి కంట్రోల్ చేయగలుగుతుంది. ఇక తర్వాత ఓమా లేదా వాము, గ్యాస్ సమస్యలకి ఇది ఒక అద్భుత పరిష్కారం. వాము అనేది జీర్ణక్రియకి సంబంధించినటువంటి ఎంజైమ్స్ తాలూకు ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కడుపులో ఉండేటువంటి ఆ గ్యాస్, ఎసిడిటీ సమస్యని పూర్తిగా తగ్గించగలుగుతుంది. దీంతో రోజంతా చురుగ్గా మీరు హుషారుగా ఉంటారు. ఇలా ఉండటానికి వాము మీకు సహాయపడుతుంది. శరీరంలో ఉండేటువంటి వ్యర్థాన్ని బయటికి పంపడంలో వాము పాత్ర అనేది చాలా గొప్పది. ముఖ్యంగా తిన్న తర్వాత ఆహారం అరగని వాళ్ళకి వాము లేదా ఈ ఓమా అనేది తక్షణమే రిలీఫ్ని ఇస్తుంది. ఇక పుదీనా శరీరానికి చలవ చేసేటువంటి ఒక నజరానా అని చెప్పొచ్చు. పుదీనా అనేది సహజమైనటువంటి శీతలీకరణ కింద పనిచేస్తుంది.
ఇది శరీరంలో ఉండేటువంటి అంతర్గత వేడిని చాలా ఎఫెక్టివ్గా తగ్గించగలుగుతుంది. దీనివల్ల చర్మం పైన మొటిమలు, మంటలు ఇలాంటివి తగ్గుతాయి. పుదీనా అనేది శరీరానికి సహజమైన కాంతిని కూడా ఇస్తుంది. పుదీనా ఆకులు డీటాక్స్ వాటర్కి ఒక మంచి సువాసనని, రుచిని కూడా జోడిస్తాయి. దీనివల్ల నీళ్లు తాగటం అనేది మరింత ఉల్లాసంగా మీకు అనిపిస్తుంది. ఈ సందర్భంగా అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, దీని వెనక శాస్త్రీయత ఏమిటి, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా సోంపు, పుదీనా అనేవి శరీరంలో పిత్తదోషాన్ని తగ్గిస్తాయి. ఇవి వేసవికాలంలో మన లోపల పెరిగేటువంటి ఆ శారీరక ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. ఎసిడిటీని తగ్గిస్తూ చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. ఈ పదార్థాల కలయిక అనేది శరీరంలో విషతుల్యాలు అంటే టాక్సిన్స్ని బయటకు పంపేలాగా చేస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సాంప్రదాయ జ్ఞానంతో పాటుగా ఆధునిక విజ్ఞానం కూడా ఈ దినుసుల తాలూకు గొప్పతనాన్ని అంగీకరిస్తుంది. సరే, డౌట్ వస్తూ ఉంటుంది చాలామందికి, ఈ పానీయం తాగే సరైన పద్ధతి ఏమిటి అని. ఈ డీటాక్స్ వాటర్ని ఉదయం పరిగడుపున అంటే ఎంటీ స్టమక్ మీద తాగడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఉదయాన్నే ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ సబ్జా గింజలు కూడా నానబెట్టి అవి ఉబ్బిన తర్వాత ఈ డీటాక్స్ వాటర్ని అందులో కలిపి అంటే ఆ సబ్జా గింజలతో పాటు కలిపి తాగితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలా చేయటం వల్ల శరీరం పూర్తి స్థాయిలో శుద్ధి అవుతుంది. మిగిలిన నీరు ఉంటుంది కదా, రోజంతా మధ్య మధ్యలో తాగుతూ ఉండాలి. ఒకసారి నానబెట్టినటువంటి దినుసుని పారేయకుండా వాటిలో మళ్ళీ 1 లీటర్ నీళ్లు పోసి మళ్ళీ సాయంత్రం వరకు నానబెట్టి వాడుకోవచ్చు. కాకపోతే ఆ రోజుకే కంప్లీట్ చేయాలి. ఇలా ఆ రోజు తయారు చేసుకున్న దినుసులతో 2 లీటర్ల నీళ్ళని మీరు సిద్ధం చేసుకోవచ్చు. అయితే మరి దీనికి సంబంధించిన సూచనలు ఏమిటి, ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. డీటాక్స్ వాటర్ అనేది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు మామూలుగా పాటించాలి. ఎందుకంటే ఇది ఒక మెడిసిన్లా వాడుతున్నాం. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ పానీయాన్ని వైద్య సలహాతో మాత్రమే వాడుకోవాలి. ఇది కేవలం ఒక సహజసిద్ధమైన చిట్కా మాత్రమే. దీంతో పాటుగా సమతుల్యమైన ఆహారం, రోజు శారీరక శ్రమ, వ్యాయామం చేయటం ఇవి కూడా చాలా అవసరం. కనీసం 3 నుంచి 4 వారాల పాటు క్రమం తప్పకుండా దీన్ని వాడినప్పుడే మీకు ఆశించిన మార్పులు కనిపిస్తాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలే మన ఆరోగ్యానికి పునాదులు అని మీరు గుర్తుంచుకోవాలి. సరైన పద్ధతిలో వీటిని ఉపయోగించుకోవటం వల్ల ఊబకాయం లాంటి సమస్యల నుంచి మీరు సులభంగా బయటపడవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలి అనేది కేవలం ఏదో ఆహారం మీదనే కాకుండా క్రమశిక్షణతో కూడినటువంటి అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజసిద్ధమైన ఔషధాన్ని గౌరవిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.